హలో! హాయ్! నమస్తే. దిస్ ఈజ్ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ 'గృహిణి ది రైటర్'. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోతున్నాం 'కవించికే మనస' పార్ట్ 8. ఇప్పటివరకు 7 పార్ట్స్ అన్నవి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయాయండి. అయితే మనం కథలోకి వెళ్ళబోయే ముందుగా నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. సెలవుల వల్ల నాకు అస్సలు టైం కుదరలేదండి నెక్స్ట్ పార్ట్‌ని వెంటనే అప్లోడ్ చేయడం. బట్ ఈసారి నుంచి ఈ కథ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా రెగ్యులర్‌గా అప్డేట్స్ అనేవి వస్తాయి మీకు. సో ఇప్పటివరకు స్టోరీ ఏంటంటే, సాత్విక, సంజయ్, రోహన్ల మధ్య ప్రేమ కథను చూస్తున్నాం కదా. అందులో సాత్విక సంజయ్కి ఎస్ చెప్దాము అని అనుకుంటుండగా, సాత్విక పేరెంట్స్ వచ్చి సాత్విక పెళ్ళిని రోహన్తో చేద్దామని అనుకుంటున్నట్టు చెప్తారు. దానికి రోహన్ కూడా ఓకే అంటాడు. దాని విషయమే సాత్వికతో మాట్లాడదామని చెప్పేసి రోహన్ తన్ని ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకువస్తాడు. అయితే వీళ్ళిద్దరి సంభాషణని దూరం నుంచి వింటున్న సంజయ్ తప్పుగా అర్థం చేసుకుని వెళ్ళిపోతాడు. మరి తర్వాత కథ ఏమైంది చూద్దాం. సాత్విక ఎంగేజ్మెంట్. శ్రీధర్, వాసుకీలు చాలా హడావిడి పడుతున్నారు. జయేష్ కూడా వచ్చి 3 రోజులయ్యింది. ఎంగేజ్మెంట్కి సాత్విక ఫ్రెండ్స్ అలానే ఖుషి అన్నయ్యలు ఒకరోజు ముందే వచ్చేసి సాత్వికకు హెల్ప్ చేస్తున్నారు. సాత్విక ఎంగేజ్మెంట్ని ఇంట్లోనే చేద్దామంది. తనకెందుకో అలానే నచ్చింది. రీజన్స్ లేవు, ఇంట్లోనే సింపుల్గా చేసుకుందాం, పెళ్ళి ఎలానో గ్రాండ్గానే చేస్తారు కదా, సింపుల్గా చేసుకుంటే కొంచెం టెన్షన్ ఫ్రీగా కూడా ఉంటుంది, అలాగే ఆ ఈవెంట్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పింది. దానికి సరే అన్నారు. అబ్బాయి తరపు వాళ్ళకి కూడా నచ్చడంతో సరే అన్నారు. అందుకే కొంతమంది దగ్గర బంధువులు, స్నేహితుల సమక్షంలో చేస్తున్నారు. ముహూర్తం ఉదయం 11 గంటలకు. సాత్వికను చాలా అందంగా రెడీ చేశారు ఖుషి అన్నయ్యలు. సౌత్ డ్రెస్సింగ్, నార్త్ మేకప్తో వింతైన అందంతో మెరిసిపోతోంది సాత్విక. సాత్విక వాళ్ళ ఇంటి డాబాపైనే చిన్న స్టేజీ కట్టారు. అలానే డాబా మొత్తం టెంట్ వేయించి ఒక పక్క అతిథులు కూర్చోవడానికి అరేంజ్ చేశారు, మరొక పక్క భోజనాలకి ఏర్పాట్లు చేశారు. సాత్విక రెడీగా ఉంది ముహూర్తం టైంకి. పంతులు గారు రమ్మనగానే కింద నుంచి వచ్చింది. స్టేజ్ మీదకు వెళ్తుండగా కెమెరామెన్ ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు సాత్వికకు. సాత్విక స్టేజ్ ఎక్కే వరకు తనని ఫోకస్ చేసి తర్వాత కెమెరాని స్టేజ్ కింద ముందు వరుసలో కూర్చున్న పెళ్ళికొడుకు వైపు తిప్పారు. పెళ్ళికొడుకు సాత్వికను అలా చూస్తూ ఉండిపోవడం వీడియోలో క్యాప్చర్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. తరువాత బంధుమిత్రులతో ఫోటోలు, వీడియోలు దిగారు. ఆ జంటకు మాత్రమే స్పెషల్ పోజెస్తో ఫొటోస్, అలా ఫోటోషూట్ నడుస్తుండగా భోజనాలకి టైం అవడంతో ఒక పక్క భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం, ఆ రోజు సంజయ్ సాత్వికల కన్వర్జేషన్లోకి వెళ్దాం. అక్కడ సంజయ్ సాత్విక కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు సాత్విక సంజయ్ వల్లే తాను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నానని చెప్తుంది. ఆ తర్వాత నా గురించా అని అడిగాడు సంజయ్. అవును సంజయ్, నీ గురించే. నీ వల్లనే నేను ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాను. ఏ ఆడపిల్లైనా తనని తన పార్ట్నర్ అమితంగా ఇష్టపడాలి అని అనుకుంటుంది. నేను రోహన్ని ఇష్టపడడం అనేది నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది. తను నా గురించి అలానే ఫీల్ అయి ఉంటే ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు. కానీ తను నన్ను ఇష్టపడలేదు. అంతేకాదు, నాతో ఎప్పుడూ చిరాకుగా ఉన్నట్లు ఉండేవాడు. అలానే తప్పించుకుని తిరిగేవాడు. నాకు ఆ విషయం అర్థమవడానికి చాలా సంవత్సరాలే పట్టింది. నేను మన కాలేజీలో జాయిన్ అయింది కూడా రోహన్ కోసమే. నేను మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్ని కాదు. మన కాలేజీలో సీట్ రావడం అంత సులువు కాదని నీకు కూడా తెలుసు కదా. కేవలం రోహన్ కోసమే నేను కష్టపడి చదివాను. ఆ కాలేజీలో సీటు సంపాదించుకున్నాను. కానీ ఎన్నో ఆశలతో రోహన్ దగ్గరగా ఉండబోతున్నాడని వెళ్ళాను. మొదట్లోనే అవన్నీ ఆవిరైపోయాయి. రోహన్ అసలు నన్ను పట్టించుకోలేదు. అప్పుడే నేను రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఈలోపు అన్వి గురించి తెలిసి ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. కానీ ఆ క్షణం నుంచి తనని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాను. తన తలపులు నా మదిలోకి రాకుండా ప్రయత్నం చేశాను. కానీ మధ్యలో రోహన్ నాతో చనువుగా ఉండడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ నా మనసు ఊగిసలాడటం మొదలుపెట్టింది. కానీ అవన్నీ అన్వికి జలసీ క్రియేట్ చేయడం కోసమని తెలిసిన రోజు రోహన్ని క్షమించలేకపోయాను. బహుశా ఆ క్షణం అదే అనుకుంటా. రోహన్ నా జీవితంలోంచి పూర్తిగా వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ హైదరాబాదులో కనిపించాడు. బాగానే మాట్లాడేవాడు.
నేను అవాయిడ్ చేయలేకపోయేదాన్ని. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల వాళ్ళ ఇంటికి తరచూ వెళ్ళాల్సి వచ్చేది. తను డ్రాప్ చేస్తాడులేమా ఆఫీస్‌కి అని అంకుల్ ఆంటీ చెప్తే కాదని అనలేకపోయాను. అప్పటి వరకు నీతో వచ్చిన నేను తనతో వెళ్ళేదాన్ని. నువ్వు దాని గురించి ఎప్పుడూ అడగలేదు. నేను చెప్దామనుకుంటూనే అలా అయిపోయింది. నీకు హెల్త్ బాలేదని నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయాక నాకు చాలా కష్టంగా ఉండేది. ఏంటో తెలియని ఫీలింగ్. నిన్ను చూసే వరకు నా మనసుకు ప్రశాంతత లేకపోయింది. ముంబై వచ్చి నిన్ను చూసిన క్షణం నాకు తెలిసింది. నాకు నువ్వంటే ఇష్టమని. అది ఇన్నాళ్ళు నాకు రోహన్ అంటే ఇష్టమనే గతం పొరల్లో కప్పబడిపోయింది అని. నువ్వు రాగానే ఈ విషయం నీకు చెబుదామని ఎంతగానో అనుకున్నాను. కానీ ముంబై నుంచి రాగానే మా పేరెంట్స్ నాకు సర్ప్రైజ్ ఇస్తున్నామనుకుని నాకు షాక్ ఇచ్చారు అని ఒక క్షణం ఆగి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది. అప్పుడు నాకు ఏం చేయాలో తోచని అయోమయ స్థితి. నా పరిస్థితిని గమనించిన మా డాడీ అంతా సాల్వ్ చేశారు. నేనేం చెప్పకుండానే నా మనసులో జరిగే సంఘర్షణ అంతా తెలిసినట్లు అన్నీ చక్కబెట్టారు. అయినా కూడా నాకు రోహన్ నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి ఒక రకమైన ఇబ్బంది ఉండేది. వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో తెలియలేదు. ఆ టైంలోనే రోహన్ సడన్గా మ్యారేజ్కి అంగీకారం తెలిపాడు. నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాడు. అన్వి గురించి అడిగితే అది గతం అన్నాడు. నాకు ఆ క్షణం ఒకటి అర్థమైంది. నేను తనతో అక్కడ హుస్సేన్ సాగర్లో కూర్చున్నా, తనతో మాట్లాడుతున్నా నాకు నీ స్మృతులే వచ్చేవి. ఇదివరకు మనం అక్కడ కలుసుకునేవాళ్ళం. ఆ సంఘటనలే నాకు గుర్తుకు వచ్చేవి. నేను రోహన్తో ఉన్న సమయంలో కూడా నీ తలుపులే అన్నీ. నేను రోహన్కి చెప్పేశాను, నేను మరొకరిని ఇష్టపడుతున్నానని. రోహన్తో నేను అంత కాన్ఫిడెంట్గా ధైర్యంగా చెప్పగలుగుతానని, చెప్పాల్సి వస్తుందని కానీ కల్లో కూడా అనుకోలేదు. ఆ తర్వాత తాను ఏమీ మాట్లాడలేదు, డీటెయిల్స్ అడగలేదు. నన్ను హాస్టల్లో దింపేసి వెళ్ళిపోయాడు. ఆ టైంకి నువ్వు ముంబై నుంచి వచ్చేసావు. నీకు ఎప్పుడెప్పుడు నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పేద్దామా అని చూస్తుంటే నువ్వు అంతలా నన్ను అవాయిడ్ చేసావు అని చెప్పి సంజయ్ వంకే చూస్తూ ఉంది తన రెస్పాన్స్ కోసం. సంజయ్ 10 నిమిషాలైనా ఏమీ మాట్లాడలేదు. అలానే బుద్ధుడి వంక చూస్తూ ఉన్నాడు. సాత్విక కదిపే ప్రయత్నం చేయలేదు. అలా కొంతసేపటికి సంజయ్, మనం పెళ్లి చేసుకుందాం సాత్విక అన్నాడు. ఆ మాటకి అయోమయంగా, ఎందుకు సంజయ్, నేను మళ్ళీ మనసు మార్చుకుంటానా అని ఫీల్ అయ్యింది. అది కాదు సాత్విక, నీకు దూరంగా ఉండడం ఎంత కష్టమో నీకు తెలీదు. నీ మీద నా ప్రేమ గాఢత తెలీదు. నువ్వు ఆ రోజు రోహన్తో మాట్లాడడం నేను చూశాను. మీ గురించి నాకు తెలుసు కాబట్టి మీ మాటల్లో మ్యారేజ్ అని వస్తుంటే మీ మ్యారేజ్ ఫిక్స్ అయింది అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు ఎంత నరకం అనుభవించానో నువ్వు ఊహించలేవు సాత్విక. నీతో పెళ్ళి అయితే ప్రతిక్షణం నీ నీడలో స్వాంతన పొందాలి అనుకుంటున్నాను. నువ్వు నా పక్కన ఉంటే నేను ఇప్పటివరకు అనుభవించిన వేదన అంతా చేతితో తీసి పారేసినట్లు పోతుంది. ఈ విరహాన్ని నేను ఇంక భరించలేను. నాకు ఈ వరాన్ని ఇవ్వవా సాత్విక అని కళ్ళ నిండా ప్రేమ ఉప్పొంగగా అడుగుతున్న సంజయ్ని కాదనలేకపోయింది సాత్విక. ఆ తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళకు చెప్పడం, ఇరువురు పెద్దలు మాట్లాడుకుని పిల్లల ఇష్టానికి గౌరవం ఇవ్వడంతో వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారు. అందుకే ముందుగా ఎంగేజ్మెంట్ని అమ్మాయి తరపు సంప్రదాయం ప్రకారం చేస్తున్నారు. వరుడు సంజయ్, వధువు సాత్విక. సాత్విక సంజయ్ల నిశ్చితార్థం. సాత్విక సంజయ్లు ఉంగరాలు మార్చుకున్నారు. ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. కెమెరామెన్ ఆ నవ్వులను ఫోటోలో బంధించాడు. పెద్దలు పురోహితుడితో పెళ్లికి ముహూర్తం పెట్టిస్తున్నారు. ఇక్కడ కొత్త జంటకు ఫోటోషూట్ జరుగుతుంది. సంజయ్ సాత్వికకు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చాడు. అది సాత్విక మెడలో తలుక్కున మెరుస్తూ ఆ కొత్త జంటకు మరింత శోభను చేకూర్చింది. సంజయ్ సాత్వికల కథ సుఖాంతమైందా? ఈ కథకు ముగింపు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలంటే చదవండి కవించికే మనసా పార్ట్ 9. ఇప్పటివరకు జరిగిన కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇక మీద వచ్చే కథ కూడా మంచి రసవత్తరంగా ఉంటుంది. మీ అందరూ నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, మీ అందరికీ కనుక నా కథలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.